బైబిల్ స్టడీ విత్ సృజన్ సెగవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం మత్తయి శుభవార్తని ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ మనం 19వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఇందులో అనేకమైనటువంటి ప్రముఖమైన విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు మన జీవితాలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలను ఇందులో నేర్పించాడనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సో యేసుక్రీస్తు 1వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు తన ఉపదేశమును ముగించిన పిదప గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. గొప్ప జనసమూహంలో ఆయనను వెంబడింపగా వారిని ఆయన అచట స్వస్థపరచెను. ఇక్కడ ఈ వచనంలో మనం ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు గలిలయ సీమలో ఇప్పటి వరకు బోధిస్తూ వచ్చాడు. సో ఆ గలిలయ సీమను దాటి యోర్దాను నదిని కూడా దాటి అవతల ఉన్నటువంటి యూదయ ప్రాంతానికి చేరాడు. అనగా సింపుల్గా యేసుక్రీస్తు మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, యేసుక్రీస్తు గలిలయ ప్రాంతం నుంచి చిన్నగా యెరూషలేము వైపు బయలుదేరుతూ ఉన్నాడు. చూడండి, ఇది 19వ అధ్యాయము. 19వ అధ్యాయానికి 26వ అధ్యాయానికి చివరి అధ్యాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి పోలిక ఉంది. అదేంటంటే 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు గలిలయ సీమను విడిచి చిన్నగా యెరూషలేము వైపు ప్రయాణిస్తాడు. ఆ తర్వాత చూసినట్లయితే 28వ అధ్యాయంలో ఇందాక 26 అని చెప్పాను, 28వ అధ్యాయంలో తను మృత్యుంజయుడు అయిన తర్వాత తిరిగి గలిలయ సీమకు వస్తాడు. సో యేసుక్రీస్తు జీవితంలో ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. గలిలయ సీమ నుంచి యెరూషలేముకు వెళ్ళి అక్కడ మరణించి తిరిగి మళ్ళీ శిష్యులందరికంటే కూడా మళ్ళీ తిరిగి ముందు ఇక్కడ గలిలయలో ప్రత్యక్షమై శిష్యులందరికీ కూడా మరోసారి దర్శనమిస్తాడు. సో ఇక్కడ నుంచి మనం మాట్లాడుకోబోయే విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు మరణానికి పునరుత్థానికి దగ్గరగా తీసుకెళ్తాయనేటువంటి విషయాలను మనం గుర్తించాలి. సో యేసుక్రీస్తు అక్కడ గలిలయ సీమలో తాను వచ్చే ముందు కూడా అనేక అద్భుతాలను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తద్వారా మన జీవిత చరమాంకంలో కూడా మనము ఇక నేనేమీ చేయలేనటువంటి స్థితిలో కూడా మనకు ఉన్నటువంటి వరాన్ని లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుని ఇతరుల కోసం ఉపయోగించాలనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. ఎందుకంటే గొప్ప జనసమూహంలో ఆయన వెంబడింపగా వారిని ఆయన అచట స్వస్థపరచను. గలిలయ నుంచి యెరూషలేము ప్రయాణిస్తున్నాడు. ప్రయాణించేటప్పుడు ఆయన జస్ట్ ప్రయాణం మాత్రమే చేయొచ్చు, మధ్యలో వారికి సాయం చేయాల్సిన అవసరం లేదు. బట్ అలా సాయం చేస్తే ఆయన ఏ సృజనో ఎల్లయో పుల్లయో అవుతాడు, కానీ యేసుక్రీస్తు అవ్వడు కదా. సో అట్లాగే మనం కూడా యేసుక్రీస్తుకు లేదా దేవునికి నిజమైనటువంటి బిడ్డలుగా ఉండాలి అని అంటే మనకు సాధ్యమైనటువంటి ప్రతి చోట కూడా మంచి చేయడం నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఇక 3వ వచనం నుంచి చూసినట్లయితే, యేసుని ఇక్కడ పరిచయులు వచ్చి పరీక్షించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా పరీక్షిస్తున్నారో చూడండి. ఏ కారణం చేతనైనను ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని పరిచయులు యేసుక్రీస్తును ప్రశ్నించిరి. అప్పుడు యేసుక్రీస్తు వారితో సమాధానం ఇస్తే ఈ విధంగా అంటున్నాడు. 4వ వచనం చూసినట్లయితే, ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణం చేతనే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రం వేరుపరపరాదు అని యేసు పలికెను. ఇందులో యేసుక్రీస్తు అనేక విషయాలను మనకు ఇండైరెక్ట్గా బోధిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రత్యేకించి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, విడాకులు అనేది ఒక పెద్ద పెనుభూతంలాగా మారిపోయింది. సెలబ్రిటీస్లో ప్రత్యేకించి సినిమా హీరోలు, హీరోయిన్లు, అదేవిధంగా క్రికెట్ ఆడేటువంటి వారు, వీళ్ళందరూ కూడా సమాజం మీద తెలియకుండానే ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వారు విడాకులు తీసుకుంటే అది సామాన్య ప్రజల మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఏదో విడాకులు తీసుకుంటే సంతోషంగా ఉంటాము అనేటువంటి ఆలోచనలో విడాకులు తీసుకుంటూ ఉంటారు. బట్ అంతకంటే దారుణమైనటువంటి విషయాలు జరగచ్చు. అలాగే కొన్ని రకాల పరిస్థితుల్లో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక భర్త ఘోరంగా హింసించేటువంటి వ్యక్తి అయితే ఆ స్త్రీ అతనితో కలిసి ఉండలేదు. అది మానవ ఆలోచనలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ దేవుడు విడాకులు తీసుకోకూడదు, విడాకుల ప్రస్తావన లేదు అన్నాడని మనం కంప్లీట్గా విడాకులని అంతటితో తెగ్గొట్టలేము. ఎందుకనంటే భార్యలని ఘోరంగా హింసించే భర్తలు ఉన్నారు, సిగరెట్లతో కాల్చి వాతలు పెట్టేవారు ఉన్నారు, ఘోరంగా గాయపరిచేటువంటి వారు ఉన్నారు. సో అట్లాంటి వారి పట్ల చట్టాన్ని మనం ప్రయోగించాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంపార్టెంట్. మనకి విడాకుల కంటే కూడా మనకు ఒక వ్యక్తి ఇంపార్టెంట్, ఒక వ్యక్తి జీవితం ఇంపార్టెంట్. ఆ వ్యక్తి మరణించడం కంటే కూడా విడాకులు గొప్పవి కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఆ వ్యక్తి క్షేమం కోసం విడాకులు తీసుకోవచ్చు. అయితే భర్త బ్రతికి ఉన్నంత కాలం కూడా ఆమె మరో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. భార్య బ్రతికున్నంత కాలం కూడా అతను మరో వివాహం చేసుకోవడానికి వీల్లేదు. అట్లా చేసినట్లయితే అది వ్యభిచారం అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రారంభం నుంచి కూడా దేవుడు వారిని
స్త్రీ పురుషులుగా సృష్టించాడు. అనగా వారిద్దరూ కలిసి ఉండటానికి, ఏక శరీరులై ఉండటానికి, వారిద్దరూ చూడటానికి భిన్న శరీరులాగా కనిపించవచ్చు, బట్ వారిద్దరూ ఒకే శరీరము, వారిద్దరూ కూడా ఒకే ఆత్మ కలిగి జీవించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు జతపరిచినటువంటి జంటను మానవ మాత్రలు వేరు చేయడానికి ప్రయత్నించకూడదు. ఈ రోజుల్లో జరుగుతున్నది ఇదే. ఇంకొంతమందికి ప్రత్యేకమైనటువంటి డౌట్ వస్తుంది, ఇప్పుడు దేవుడే జతపరిచిన జంట అని ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సృజన అనేటువంటి వ్యక్తి నేను వేరే వాళ్ళని లవ్ చేయడమో, లేదంటే మా తల్లిదండ్రులు కానీ మా బంధువులు కానీ చూసిన అమ్మాయినో కానీ చూసి పెళ్లి చేసుకున్నాం, ఇద్దరిలో ఎవరైనా కానివ్వండి, ఎవరో ఒకటి చేసుకున్నప్పుడు అది దేవుడు జతపరిచిన జంట అని మనకి ఏ విధంగా తెలుస్తుంది? దేవుడు ఎక్కడో పరలోకంలో మనకు పుట్టకముందు ఆ జంటని డిసైడ్ చేసేసాడు అనుకుందాం, బట్ అది మనకి ఎలా తెలుస్తుంది? సో అది మనకు తెలియదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పర్టికులర్లీ ఆ వివాహ సాంగ్యంలో వారిద్దరి మీద తన యొక్క కృపను కుమ్మరిస్తాడు. సో కొంతమందికి దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉండొచ్చు. ఇప్పుడు పాత నిబంధనలో మనం చూస్తాం, అబ్రహాం, యాకోబు, ఇస్సాకు వీళ్ళందరికీ కూడా దేవుడు ప్రత్యేకంగా వ్యక్తులను ఎంచుకొని పెళ్లి చేయడం మనం చూస్తాము. సో అట్లాగే ఈ రోజుల్లో కూడా లవ్ మ్యారేజ్ కావచ్చు, లేదా అరేంజ్డ్ మ్యారేజెస్ కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా దేవుడు ఖచ్చితంగా తన యొక్క కృపను ప్రదర్శిస్తాడు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. క్రైస్తవులు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? కొంతమంది అంటారు చేసుకోకూడదు అని, కొంతమంది అంటారు చేసుకోవచ్చని. సో దీని మీద నేను ఆల్రెడీ కూలంకషంగా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను పైన కార్డులో ఇస్తాను. దాన్ని కూడా చూసినట్లయితే మీకు మరికొంత సమాచారం అనేది నేర్చుకోగలుగుతారు. సో ఈ విధంగా దేవుడు జతపరిచినటువంటి జంటను మనుషులు వేరు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే లోకల్ చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకు చూసినట్లయితే ఇండియాలో ఒక చట్టం ఉంటుంది, ఏమని, భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కావచ్చు, ఆ చట్టం అనేది ఇండియాలో ఉంది. సో మీరు ఇక్కడ విడిపోయినట్లయితే మీరు లీగల్గా విడిపోతారు. లీగల్గా అంటే న్యాయపరంగా ఈ లోకంలో భారతదేశం చేసినటువంటి చట్టాల ప్రకారం మీరు విడిపోతారు. బట్ దేవుని దృష్టిలో మీ ఇద్దరు ఎప్పుడూ ఒకటే అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే దేవుడు మనుషులను స్త్రీ పురుషులుగా చేసి వారిద్దరికీ ఏక శరీరం అయ్యేటువంటి అవకాశం ఇచ్చాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే గే మ్యారేజెస్, లెస్బియన్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అనగా మగవారు మగవారిని పెళ్లి చేసుకోవడం, ఆడవారు ఆడవారిని పెళ్లి చేసుకునే అనేటువంటి తంతు ఈ రోజుల్లో సాగుతూ ఉంది. బట్ దీనికి యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు స్త్రీ పురుషులను సృజించాడు. స్త్రీ పురుషులు కలవడం అనేది అది ఒక దేవుడు క్రియేట్ చేసినటువంటి పని. బట్ అలా కాకుండా అసహజ రీతిలో, సహజ రీతి వేరు, అసహజ రీతి వేరు. సో అసహజ రీతిలో పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ ఇండైరెక్ట్గా మనకు చెబుతున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే 7వ వచనంలో పరిచయులు తిరిగి యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నాడు. అంటే మానవ మాత్రలు ఏడుపరపరాదు అని చెప్పి యేసుక్రీస్తు అంటే దానికి పరిచయులు తిరిగి అంటున్నారు. అట్లయినా విడాకుల పత్రమును ఇచ్చి భార్యను విడనాడవచ్చని మోషే ఎలా ఆజ్ఞాపించను అని పరిచయులు ప్రశ్నించరు. అప్పుడు యేసుక్రీస్తు వారితో సమాధానం ఇస్తూ, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించనే గాని ఆరంభం నుంచి ఇట్లు లేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారిణి యగును అని యేసుక్రీస్తు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ పరిచయులకు కూడా చట్టం మీద అవగాహన ఉంది. సో ఓకే, నువ్వేమంటున్నావు, మా దేవుడి జతపరిచినటువంటి జంటను మనుషులు వేరుపరపరాదు, విడాకులు లేవు అనేటువంటి అంశం గురించి నువ్వు చెప్తున్నావు. కానీ మా మోషే ఏమని చెప్పాడు? మీరు విడాకుల పత్రం ఇచ్చేసి, అనగా విడాకులు ఇచ్చేసి మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు అని చెబుతూ ఉన్నాడు. మరి దీని మీద నీ అభిప్రాయం ఏంటి అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అట్లు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, వేరే వారిని పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన మగవాడికి వచ్చినప్పుడు తన భార్యను చంపేస్తున్నాడు ఏదో ఒక కారణంతో. ఆ రోజుల్లో చట్టాలు ఇప్పుడు ఉన్నట్లుగా DNA టెస్టులు, ఆ టెస్టులు అన్నీ అప్పట్లో లేవు. అప్పుడు ఏంటంటే ఒక వ్యక్తిని చంపాడు అని అంటే ఆ చంపినటువంటి వ్యక్తి, దాన్ని చూసినటువంటి వ్యక్తులు 2-3 సాక్షులు ఉండాలి. ఒక్కటి సాక్ష్యం కూడా చెల్లదు, కనీసం 2-3 కూట సాక్ష్యం అంటాం. సో ఆ కూట సాక్ష్యం ఉంటేనే ఆ వ్యక్తి తప్పు చేసినట్లు అవుద్ది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, భార్యలను చంపేసి వాళ్ళ ఆత్మహత్యలో లేదంటే ఇంకో వేరే కారణాలు ఏదో చూపిస్తూ ఉన్నారు. సో ఈ రోజుల్లో ఉన్నంత టెక్నాలజీ కానివ్వండి, DNA టెస్టులు కానివ్వండి, ఇంకో రకాల టెస్టులు కానీ ఆ రోజుల్లో లేవు. అంత ఎనాలిసిస్ అప్పుడు లేదు. లేనప్పుడు భార్యలను చంపేసి మగవాళ్ళు తప్పించుకొని వారు రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అది వాళ్ళ హృదయ కాఠిన్యం. అందుకని మోషే, బాబు వాళ్ళను చంపొద్దురా, మీకు ఒకవేళ అంతగా మీకు విడాకులు, మీరు వేరే వాళ్ళని చేసుకోవాలని ఉంటే వారికి విడాకులు చేసుకోండి అని చెప్పి ఒక అవకాశాన్ని మోషే ఇచ్చాడు. ఎందుకు? ఆడవారి ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఇచ్చాడు. అంతే తప్ప అది విడాకులు అనేదానికి అదొక అధికారిక పత్రం కాదు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పాడు. అంతేకాకుండా భార్యను విడనాడి మరి ఒకతను వివాహం ఆడువాడు వ్యభిచారి యగును అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ ప్రత్యుత్తరం ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాము.
ఆ తర్వాత శిష్యులు అడుగుతున్నారనమాట. ఇదంతా పరిచయులు శాస్త్రులు అడిగారు. సో ఈ పరిచయులు అడిగిన తర్వాత శిష్యులకు అసలు డౌట్ వచ్చింది. ఏమని చూడండి, 10వ వచనంలో అంటున్నారు, భార్యాభర్తల సంబంధం ఎట్టిదైనచో వివాహం ఆడుకున్నటే మేలు అని. దీనికంటే ముందు ఒక్క మాట మర్చిపోయాను. 9వ వచనంలో వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి అనగా ఇక్కడ కొంతమంది ఏమంటారంటే తమ భార్య లేదా భర్త వ్యభిచారం చేస్తున్నాడు అనేటువంటి డౌట్ వచ్చినా లేదా వ్యభిచారంలో పట్టుబడినా వారిని వదిలేయాలి, వాళ్ళని వదిలేసి విడాకులు తీసుకోవచ్చు అనేటువంటి అవకాశాన్ని యేసుక్రీస్తు ఇక్కడ కల్పించాడు. అనగా వ్యభిచార కారణమున తప్ప అనగానే ఆ ఆలోచన చాలామందిలో ఈ రోజుల్లో ఉంది. బట్ యేసుక్రీస్తు ఆ రోజు ఉన్నటువంటి ఒక సోషల్ ఇష్యూ గురించి మాట్లాడాడు తప్ప ఇది ఈరోజు మనకు వర్తించేది కాదు. ఆ రోజుల్లో ఏంటంటే ఇజ్రాయేలీలు కాకుండా ఇతర జాతుల వారు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిస్తీన్లు కావచ్చు, యబూసీలు అని, ఇట్లా చాలామంది ఆ ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. సో వారిలో ఒక ఆచారం ఉంది. అదేంటంటే సొంత చెల్లెల్ని లేదా కజిన్ని పెళ్లి చేసుకునేటువంటి ఆచారం ఆ రోజుల్లో ఉంది. బట్ యూదాలో అది తప్పు, అనగా ఇజ్రాయేల్ దేశంలో అది తప్పు. ఎవరైతే యేసుక్రీస్తును తెలుసుకొని యేసుక్రీస్తు వైపు వస్తారో వారు వ్యభిచార కారణమున అనగా తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అది తెలియక వేరే జాతిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి తెలియక ముందు వారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి అది తెలిసిన తర్వాత వారికి విడాకులు ఇచ్చేయచ్చు. ఎందుకంటే అదొక వ్యభిచారము. చెల్లెల్ని లేదా కజిన్తో ఈ విధంగా పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని తెలిసిన తర్వాత వారు విడిచిపెట్టవచ్చు. అది వ్యభిచార కారణమున అని యేసుక్రీస్తు ఆ రోజు తన సమాజంలో ఉన్నటువంటి ఇష్యూ గురించి మాట్లాడాడు తప్ప ఈరోజు మనం ఎదురుగా ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు లేదా నా భర్త లేదా భార్య వ్యభిచారం చేస్తుందని అనుమానం వచ్చినంత మాత్రాన వదిలేయాలనేటువంటి ఆ అవకాశాన్ని, ఆ లొసుగును యేసుక్రీస్తు ఇక్కడ వదలలేదు. దీన్ని కొంతమంది ఆల్రెడీ అడ్డం పెట్టుకుంటున్నారు. కాబట్టి అది కాదు యేసుక్రీస్తు మాట్లాడింది అనేది గుర్తుంచుకోవాలి. అప్పుడు శిష్యులకు పెద్ద డౌట్ వచ్చింది. ఏమని, భార్యాభర్తల సంబంధం ఇట్టిదైనచో వివాహం ఆడుకుంటే మేలుతరమండ్రి. ఎందుకంటే చూడండి, భార్యాభర్తలు ప్రారంభం నుంచి దేవుడు ఒకలాగా సృజించారు. వాళ్ళిద్దరు ఏక శరీరులు అయి ఉండాలంటే అప్పటికి విడాకులు ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తలు మగ ఆడ మాత్రమే కలిసి ఉండాలి తప్ప మగ ఆడ కలిసి ఉండడానికి లేదు. అంతేకాకుండా హృదయ కాఠిన్యాన్ని బట్టి అనగా భార్యలను చంపేటువంటి ఆచారం ఆ రోజుల్లో ఉంది కాబట్టి యేసుక్రీస్తు దాని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత వ్యభిచార కారణమున అని చెప్పి ఇతర జాతుల గురించి మాట్లాడాడు. మరొకరితో వివాహం ఆడువారు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, అనగా తన భర్త లేదా భార్య బతుకున్నప్పుడు ఈ విధంగా చేసేవారు వ్యభిచారం చేస్తున్నారు అని ఈ విధంగా యేసుక్రీస్తు ఎన్ని విషయాలు చెప్పిన తర్వాత శిష్యులకు పెద్ద సమస్య వచ్చి పట్టింది. ఇన్ని సమస్యల మధ్యలో ఉండడం కంటే వివాహం చేసుకోకుండా ఉండటమే మేలు, బ్రహ్మచారిగా ఉండటం మేలు అని శిష్యులు యేసుక్రీస్తు అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, దైవానుగ్రహం కలవారికే కానీ మరెవరికి ఇది సాధ్యపడరు. అనగా పెళ్లి చేసుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అది దైవానుగ్రహం కలవారికే కానీ అది ఎవరికి సాధ్యం కాదు. కొంతమంది పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. వారు పెళ్ళి అనేది ఆల్రెడీ అవసరం లేదు. ఎందుకంటే వారిలో ఆ మగతనం కానివ్వండి, ఆడతనం కానివ్వండి అది రావడం లేదు. అది జన్యులోపము. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని కూడా చర్చించాలి. అదేంటంటే మనం సమాజంలో చూస్తూ ఉంటాం, కొంతమంది హిజ్రాలు మనకు కావచ్చు. వారు ఏంటంటే మనం ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు లేదా ట్రాఫిక్లో ఉన్నప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేదా నీ దగ్గర లేకపోతే నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపో, అంతే తప్ప వారి మీద నువ్వు కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక థర్డ్ జెండర్గా అసలు సమాజంతో ఒక విధమైనటువంటి సంబంధమే లేకుండా త్రోసివేయబడినటువంటి వారు. ఎవరైతే ఈ రోజుల్లో అట్టడుగు వర్గం ఎస్సీలు ఎస్టీలు అని చెప్పుకుంటూ ఉంటారో, అంతకంటే దిగువ వర్గం అని చెప్పుకుంటూ ఉంటారో, వాళ్ళందరికంటే కూడా వాళ్ళని ఇంకా హీనంగా చూసేటువంటి పరిస్థితిలో నేటి సమాజం ఉంది. మన సమాజం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అదేనే కాదు, ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రత్యేకించి ఈ పాశ్చాత్య దేశాల్లో గే లెస్బియన్ అని తమను ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎల్జీబీటీక్యూ అని ఈ జూన్ మాసంలో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే తమలో ఆడవారి పట్ల లైంగిక కోరికలు రావట్లేదు అని చెప్పి మగవారికే అంకితమైనటువంటి గేలు ఉంటారు. లేదా మాకు మగవారి పట్ల ఆలోచనలు రావట్లేదు, లైంగిక ఆలోచనలు రావట్లేదని స్త్రీలు వివాహం ఆడుతూ ఉంటారు. సో అయితే అది వాళ్ళు చేస్తున్నది తప్పే. అంత మాత్రాన మనం వాళ్ళని ఖండించి వాళ్ళని సమాజం నుంచి వెలివేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది వారిలో ఉన్నటువంటి జన్యువుల ఫలితంగా జరుగుతుంది. అది కేవలం వారు బయటికి బాహ్యంగా కనిపిస్తున్నంత మాత్రాన అది కేవలం బాహ్య చర్య అని మనం అనుకోకూడదు. ఎందుకనంటే అది వారి జన్యులోపం, వారిలో ఉన్నటువంటి ఆలోచనలు, వారిలో ఉన్నటువంటి జన్యువుల ప్రభావం. ఇప్పుడు సాధారణంగా చూస్తున్నట్లయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ 3 రకాల హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్లో ఏది ఎక్కువగా ఉంటాయి? ఇప్పుడు స్త్రీలకైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది, మగవాళ్ళకైతే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ తక్కువైతే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి మగవారికి ఇప్పుడు ఇట్లా ఫుల్ గడ్డం వచ్చింది, కొంతమందికి ఈ ప్యాచెస్ వస్తుంది, ఎక్కువ గడ్డం రాదు. వాళ్ళకి లోపం ఉంది. ఏ లోపం ఉంది? టెస్టోస్టెరాన్ అనేటువంటిది వీలైనంత అవసరమైనంత ఎక్కువగా విడుదల అవ్వట్లేదు. అందుకనే వాళ్ళ యొక్క వాయిస్ కానివ్వండి, వారి యొక్క గడ్డం కానివ్వండి అంత పూర్తి స్థాయిలో రాదు. అంటే మగవారి లక్షణాలు కంప్లీట్గా వారిలో కనిపించవు. అది
వారి తప్పు కాదు. అట్లాగే టెస్టోస్టిరాన్ అనేది ఇంకా కింది లెవెల్స్కి పడిపోయింది అనుకోండి, వారిలో అప్పుడు లైంగిక ఆలోచనలు అనేవి రావు. సో అప్పుడు వాళ్ళని గేలుగా పరిగణిస్తున్నారు యువ సమాజం. బట్ అది వారు చేసుకున్నటువంటి తప్పు కాదు, అది వారిలో ఉన్నటువంటి జన్యువులు, వారిలో ఉన్నటువంటి హార్మోన్స్ ప్రభావితంగా బయటకు వస్తున్నాయి. కాబట్టి మనం వారిని నిందించడానికి లేదు, వారిని మనం దేవునికి వదిలేయాలి. దేవుడు ఏ తీర్పు అయితే విధిస్తాడో ఆ తీర్పు ఆయన విధించుకుంటాడు, మధ్యలో నీకు నాకెందుకు. సో ఈ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ దైవానుగ్రహం వల్ల కలవారికే కానీ ఇది ఎవరికీ సాధ్యపడరు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుడుతున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుతున్నారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తున్నటువంటి కాలంలో రాజులు ఏం చేసేవారంటే తమ యొక్క రాణులు లేదా తమ యొక్క కుమార్తెలు ప్రిన్సెస్కి కాపలాగా ఉండటానికి మగవాళ్ళకు బదులుగా లేదా ఆడవారికి బదులుగా నపుంసకులను ఉంచేవాళ్ళు. అలా ఉంచడానికి వీళ్ళు మగవాళ్ళని నపుంసకులుగా చేసేవారు. ఇప్పుడు ఈవెన్ మన ఇండియన్ ట్రెడిషన్లో చూస్తాం చూడండి, ఎద్దులు వ్యవసాయం చేసేటప్పుడు వాటి యొక్క లైంగిక అవయవాలని ఛిద్రం చేసేస్తారు. అంటే అవి లైంగికత్వానికి పనికిరావు, జస్ట్ ఓన్లీ వ్యవసాయం చేయడానికి మాత్రమే పనికి వస్తాయి. యాక్చువల్గా అది కూడా తప్పు, అది జంతు హింస కిందకి వస్తుంది. దాని గురించి జంతు ప్రేమికులు మాట్లాడతారు, దాని గురించి తర్వాత చూసుకుందాం. సో ఈ విధంగా కొంతమంది నపుంసకులుగా చేయబడుతున్నారు. పరలోక రాజ్యం నిమిత్తమై తమను తాము నపుంసకులుగా అయిన వారును ఉన్నారు. అంటే లిటరల్గా వాళ్ళు తమ యొక్క లైంగిక అవయవాలను ఛిద్రం చేసుకున్నారు అని కాదు, తమలో వస్తున్నటువంటి ఆలోచనలను అదిమ పట్టుకున్నారు, తమలో వస్తున్నటువంటి ఆలోచనలు వాళ్ళు జయించారు. ఇప్పుడు ఈవెన్ ఫాదర్లు సిస్టర్లు యాక్చువల్గా దీనికోసమే ఎన్నుకోబడ్డారు. సరే వాళ్ళు పాపం చేశారా, మళ్ళీ గురుత్వంలోకి లేదా సిస్టర్ ఆ కన్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా పాపం చేశారా అంటే అది దేవుడు చూసుకుంటాడు, అది సెకండరీ. బట్ వాళ్ళు ఏంటంటే ముందుగా ఒక ఓత్ తీసుకొని వచ్చారు, ఏమైనా ఒక ప్రామిస్ చేసి వచ్చారు, మేము నీకు అంకితమై ఉంటాము అని చెప్పి వారు వచ్చారు. సో అట్లాంటి వారిని కూడా యేసుక్రీస్తు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాడు. పరలోక రాజ్య నిమిత్తమై అట్లు చేయబడినటువంటి వారు ఉన్నారు. పరలోక రాజ్య నిమిత్తం మాత్రమే కాదు, సోషల్ సమాజం మంచిని ఉద్దేశించి కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వారు కొన్ని వందలల్లో ఉంటారు, వేలల్లో ఉంటారు. ఉదాహరణకు అబ్దుల్ కలాంను తీసుకోండి, ఆయన దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు, పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని గడిపారు. ఇదే విధంగా హిందూ ట్రెడిషన్లో కూడా మనం చూస్తాం ఎంతోమంది, వివేకానంద ఎగ్జాంపుల్. సో ఇట్లా చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా పరలోక రాజ్య నిమిత్తమై సమాజంలో సంస్కరణలు తీసుకొని వచ్చేటువంటి నిమిత్తమై అనేక మంది అనేక రకాలైనటువంటి త్యాగాలను చేయడానికి వస్తారు. అందులో ఒకటి ఈ విధంగా భార్యలు భర్తలను త్యజించి సమాజం కోసం ఉపయోగపడటం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 13వ వచనం చూసినట్లయితే పసిబిడ్డలకు యేసుక్రీస్తు దీవెనలు ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపమని యేసుక్రీస్తు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు ఏలైనా అట్టివారిదే పరలోక రాజ్యం అని పలికి వారి మీద చేతులుంచి యేసు అచ్చట నుంచి వెడలిపోయాను. ఇది ఆ రోజుల్లో ఎంతవరకు ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రస్తుత సమాజానికి దీన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే సాధారణంగా చంటి బిడ్డల తల్లులకి ఒక పెద్ద సమస్య ఉంటుంది. అదేంటంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు నిద్రపోతారో తెలియదు. వాళ్ళని ఆదివారం పూట చర్చికి తీసుకొని వచ్చారనుకోండి, ఆ పూజ మధ్యలో ఉన్నప్పుడు లేదా ప్రార్థన మధ్యలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆ పిల్లాడు ఏడుపు అందుకున్నప్పుడు ఏమైంది, పైన ఉన్న ఫాదర్ కానీ పాస్టర్ కానీ బోధకుడు కానీ అతనితో సహా ప్రజలందరూ కూడా ఆమె వైపు తీవ్రంగా కోపంగా చూస్తారు, ఆ తల్లి వైపు. అంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు ఇక్కడ దేవుని యొక్క ప్రసంగాన్ని అని చెప్పి వాళ్ళు అంటారు. అరే ఆ బిడ్డ ఎప్పుడు ఏడుస్తుందో ఎవరికైనా తెలుసా? అందుకనే పోప్ ఫ్రాన్సిస్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఒక మంచి మాట చెప్పాడు. చిన్నపిల్లలు ఎప్పుడైనా చర్చిలో ఏడిస్తే వారి వైపు బోధకులు కానీ ప్రజలు కానీ కోపంతో చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఎందుకంటే ఆ పిల్లాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దేవుని యొక్క స్వరం అనేది ఆ పిల్లాడి రూపంలో వ్యక్తమైందేమో, అనేక విషయాల మీద ఆ విధంగా ఏడుస్తున్నాడేమో అని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చర్చికి పిల్లలను తప్పకుండా తీసుకెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ అల్లరి చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళు ఈ విధంగా ఏడవచ్చు. అట్లా ఏడ్చినప్పుడు చుట్టూ ఉన్నవారు వారిని చూసి కోప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కూడా ఒకప్పుడు చిన్నపిల్లాడివే కదా, నువ్వు కూడా ఒకప్పుడు ఏడ్చిన వాడివే కదా, నీ తల్లిదండ్రులను వాళ్ళని ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తివే కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఈ రోజు నుంచి నేర్చుకుందాం. అదేంటంటే చర్చిలో ప్రవేశించిన తర్వాత ఎవరైనా చంటి బిడ్డలు ఏడిస్తే ఆ తల్లి తనకు సాధ్యం అవుతుంది అనుకుంటే అక్కడనే ఉంచి బిడ్డను ఓదారుస్తుంది. ఎందుకంటే ఆ పిల్లాడికి ఏదో అవసరం ఉంటుంది, ఆకలి అయి ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏమైనా నొప్పి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలకి ఏ రీజన్స్ ఉంటాయో తల్లులకు తెలుస్తుంది, నాకు తెలియదు, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. సో అట్లాంటి రీజన్స్ ఏముంటాయో మనకు తెలియదు, ఆ తల్లి దాన్ని గ్రహించగలదు. అక్కడే సముదాయిస్తే సమస్య ఏం లేదు.
మరీ ఎక్కువగా ఇబ్బంది ఉంది అనుకుంటే ఆ పిల్లాన్ని ఎత్తుకొని తల్లి బయటికి వెళ్ళిపోతుంది. అంత మాత్రాన బోధకులు కానీ ఈ విధంగా పక్కన ఉన్నటువంటి ప్రజలు కానీ వారి మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ఇట్టి చిన్నవారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. ఆ విధంగా ఉన్న వాళ్ళదే పరలోక రాజ్యం. ఇంకా అంటున్నాడు, ఆ సమయంలో బిడ్డలపై చేతులు ఉంచాలని ప్రార్థనకు తీసుకొని వస్తుంటే శిష్యులు అడ్డం పడ్డారు, తేవద్దు అని. అప్పుడు యేసుక్రీస్తు వారిని రానివ్వండి అని అన్నాడు. తద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, వారిని దగ్గరికి రానివ్వాల్సిందే, చర్చిలోకి పిల్లలను రానివ్వాల్సిందే. చంటి బిడ్డల తల్లులు ఎవరైతే ఉన్నారో మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా అనుకునేవ్వండి, మీ బిడ్డలను తీసుకుని వెళ్ళండి. వాళ్ళు ఒకవేళ ఏడిస్తే మీరు సముదాయించగలిగితే ఓకే, లేదంటే బయటికి తీసుకుని వచ్చి ఆ పిల్లాన్ని సముదాయించి మళ్ళీ తీసుకుని వెళ్ళి కూర్చోవచ్చు. బోధకులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేందుకు పోప్ ఫ్రాన్సిస్ అనగా ప్రపంచంలోనే క్రైస్తవులందరికీ ఆయన హయ్యెస్ట్ హెడ్. ఆయన ప్రసంగిస్తుంటే లేదా పూజ చేస్తుంటే కొంతమంది పిల్లలు ఆడుకుంటూ పీఠం వరకు వెళ్ళారు. పీఠం వరకు వెళ్ళి ఆయన చుట్టూ తిరిగారు. ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు, కానీ వారిని చూసి ఆగడం కానీ ఆ తల్లిదండ్రులను పిలిచి తిట్టడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే పిల్లలు దేవుని యొక్క ఆలయంలో సంతోషంగా ఉంటే యాక్చువల్లీ మనం ఆనందపడాలి, నిజంగా అక్కడ దేవుని ప్రజెన్స్ ఉందని సంతోషపడాలి. కాబట్టి అట్లాంటి వాటిని మీరు ఎప్పుడు కూడా అడ్డుకోవద్దనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక 16వ వచనం నుంచి 30వ వచనం వరకు చూసినట్లయితే ధనికుడి గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. సో ధనికుడు అనగానే ఆ రోజుల్లో ఉన్నటువంటి ధనికుడి గురించే మనం ఆలోచించాల్సిన పని లేదు. ఈరోజు మనం అనేక విషయాల్లో ధనంతో ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ధనం అనగానే మన దగ్గర ఎక్కువ డబ్బు ఉండొచ్చు, లేదా మన దగ్గర ఒక పెద్ద టాలెంట్ ఉండొచ్చు. ఇప్పుడు సృజన అనేటువంటి వ్యక్తి నేను ఈ విధంగా మీకు బోధించగలిగే స్థాయిలో ఉన్నప్పటికీ నేను చర్చిలోకి వెళ్ళినప్పుడు నేను ఎట్లా ఉండాలి, నోరు మూసుకొని బోధకుడు చెప్పేదంతా వినాలి. ఎందుకంటే దాంట్లో నుంచి దేవుడు ఏదో ఒక విషయం ద్వారా నాతో మాట్లాడతాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పే విషయాలన్నీ నాకు తెలుసు అని నేను తిరిగి మాట్లాడడానికి అక్కడ లేదు, అధికారం లేదు. సో అట్లాంటి టాలెంట్స్ నీకు ఉండొచ్చు, నీకు గొప్ప అధికారం ఉండొచ్చు, లేదా నీకు బాగా డబ్బులు ఉండొచ్చు. బట్ అయితే అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని మనకు వర్తించుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణ చెప్తాను. ఒక యువకుడు యేసును సమీపించాడు, ఆయనను పరీక్షించే నిమిత్తమై ఈ ప్రశ్నలు వేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు నేర్చుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తికి చెప్పట్లేదు, తనను పరీక్షించాలి, యేసుక్రీస్తుని ఏ విధంగా టెస్ట్ చేసి యేసుక్రీస్తుని ఓడించాలి అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ఒక వ్యక్తికి యేసుక్రీస్తు సమాధానం ఇస్తున్నాయి. ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు ఇక్కడ సెటైర్లు వేయడం మనం చూస్తాం. బాగా గమనించండి. ఒక యువకుడు యేసు వద్దకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని అడిగాడంట. బోధకుడా అని ఒక రకంగా వెక్కిరిస్తున్నట్టు అడిగాడు. నాకు తెలిసి ఇతను మేబీ ఆ పరిచయులు లేదా సద్దుకాయల ఆ గుంపులోని వ్యక్తి అయి ఉండొచ్చు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మంచిని గురించి నన్ను ఎందుకు అడుగుతావు? ఇప్పుడు మామూలుగా మనం కూడా ఎక్కిరించినట్టు అంటాం చూడండి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తెలిసి మనల్ని టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, అబ్బో ఈ విషయం నన్ను ఎందుకు అడుగుతావు, నీకు తెలీదా ఈ విషయం అన్నట్లుగా అంటాం చూడండి. అట్లా యేసుక్రీస్తు అంటున్నాడు, మంచిని గురించి నన్నేలా ప్రశ్నించదువు? మంచివాడు ఒక్కడే, నిత్యజీవం పొందగోరించడం దైవాజ్ఞలను ఆచరింపము అని యేసు సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తు అప్పటి వరకు మెస్సయ్య అని చెప్పుకుంటున్నాడు. అయితే దాన్ని నమ్మట్లేదు ఆ వ్యక్తులు. నమ్మనప్పుడు యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా అంటున్నాడు అనమాట, మంచిని గురించి నన్నెందుకు అడుగుతావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? దేవుడు. మంచివాడు ఒక్కడే ఉన్నాడు, నిత్యజీవం పొందగోరినచో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను నువ్వు ఫాలో అవ్వు అన్నాడు. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు అనేకం ఉన్నాయి పాత నిబంధనలో, నువ్వు వాటిని ఫాలో అయితే సరిపోతుంది అని అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, తిరిగి ప్రశ్నిస్తున్నాడు, ఆ దైవాజ్ఞలు ఏవి అని. అరే ఈ రోజుల్లో మనకే దాదాపు 6,000-7,000 సంవత్సరాల దూరంలో ఉన్న మనకే 10 ఆజ్ఞలు ఏంటో తెలుసు. మరి వాడికి తెలియదు? ఆ రోజు తెలిసినా కూడా ఎందుకు అడుగుతున్నాడు తిరిగి ఆ ఆజ్ఞలు ఏవి అని? యేసుక్రీస్తుని ఇరికించడానికి. ధర్మశాస్త్రంలో మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. యేసుక్రీస్తు 1-2 చెప్పి వదిలేశాడు అనుకోండి, ఇదిగో పలానా ఆజ్ఞని ఇతను తక్కువ చేస్తున్నాడని యేసుక్రీస్తుని బాధ పెట్టడానికి లేదా యేసుక్రీస్తుని టార్గెట్ చేయడానికి ఆ మాటలు అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అనే సమాధానం ఇస్తున్నాడు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలకకము, తల్లిదండ్రులు ప్రేమించము, నిన్ను నువ్వు ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించము అని ఇవన్నీ లిస్టు చెప్పుకుంటూ వచ్చాడనమాట యేసుక్రీస్తు. ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఇక్కడ సటైర్స్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. యేసుక్రీస్తు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఏంటి? 10 ఆజ్ఞలు. మనం నిర్గమకాండంలో చూసి ఆజ్ఞలే. ఇవన్నీ చేస్తూ ఉంటే మధ్యలో అతను అడ్డుపడి అంటున్నాడు, అతడు అంతటా చేస్తూ ఇవన్నీ ఆచరించుచుంటుని నాకు ఇంకా లోటేమి అంటే, అయ్యా నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, 10 ఆజ్ఞల్లో చెప్తున్నావు అని నాకు తెలుసు, ఇవన్నీ నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చెప్పండి అంటే, అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు పరిపూర్ణుడవు కాదల్చినచో నీ వెళ్ళి నీ ఆస్తిని అంతటిని అమ్మేసి బేదలకు దానం చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపమని ఆయన సమాధానం ఇచ్చాను. అయితే ఆ యువకుడు అధిక సంపద గలవాడట్టుచే ఆ మాట విని బాధతో వెళ్ళిపోయాను.
చూడండి, వాడు అన్నీ పాటిస్తున్నాడంట. చివరికి యేసుక్రీస్తు లాస్ట్గా మాట చెప్పాడు, నీకున్నాయి అన్నీ వదిలేసాయి, అన్నిటినీ అమ్మేసి బెదలకు పంచేయి, అప్పుడు రా నువ్వు నా దగ్గరికి. అంటే ఆడు రావడం అసలు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, ముందు ఇంకేం వస్తాడు. సో ఒక ధనవంతుడు అనేవాడు ఎలా ఉంటాడు అని అంటే, అధిక సంపద గలవాడు ఒకటి దాన్ని ఇవ్వడానికి అతను ఇష్టపడటం లేదు. అట్లాగే ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని పనులు జరగవు, మనం కొన్ని విషయాల్లో బాగా ధనంతో ఉంటాము, బట్ దాన్ని ఉపయోగించుకొని ఇతరులకు సాయం చేయడంలో మనం వెనకాడుతుంటాం. నువ్వు ఒక మంచి హైయెస్ట్ పొజిషన్లో ఉన్నావు, నువ్వు నలుగురికి సాయం చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నావు, బట్ నువ్వు సాయం చేయడానికి ముందుకు రావు. అప్పుడు దేవుడు నీకు సాయం చేయడానికి ఎట్లా ముందుకు వస్తాడు? నువ్వు పరిపూర్ణుడివి ఎలా కాగలవు అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సి ఉంది. ఇక ఆ తర్వాత 23వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరం అని మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. సో ఎంత కష్టము అని అంటే ధనవంతుడు దాంట్లోకి రావటం, పరలోకంలోకి రావడం అనేది. ఇప్పుడు సూది తీసుకుంటే సూదిలో అసలు ముందు దారం పెట్టడమే కష్టం, అట్లాంటి దాంట్లోకి ఒంటెను దూర్చాలంటే ఎంత కష్టం. ఆ సూది బెజ్జంలోకి, సూది ఆ చిన్న సందులోకి దారాన్ని పెట్టడానికే నేనైతే అప్పుడప్పుడు మా అమ్మ ఎప్పుడన్నా అడిగిందంటే దాన్ని దూర్చలేక కష్టపడతాం. సో అట్లాంటిది ఒంటె దాంట్లో దూరాలంటే ఇంకెంత కష్టము. అయితే ఇక్కడ ఈ ఒంటె అనేటువంటి అర్థం ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది అయితే కాదు. ఎందుకనంటే హీబ్రూ, గ్రీక్ ఆ ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లో ఈ ఒంటె అనే పదము ప్లస్ పెద్ద దారం, మోకు అంటాం మా వైపు. ఇప్పుడు మామూలుగా ఏవైనా పెద్ద బర్రెలను గొర్రెలను కట్టేయడానికి మంచి తాడు వాడతారు, ఇంతలో ఆవుది. సో అట్లాంటి దాన్ని మోకు అంటారు. సో ఆ మోకుని దూర్చడం కష్టం అనేది యేసుక్రీస్తు ఒరిజినల్గా చెప్పినటువంటి భావం. అయితే ఈ మోకు అనగా పెద్ద తాడు ప్లస్ ఒంటె, ఈ రెండింటికి ఉపయోగించేటువంటి పదం దాదాపు సిమిలర్గా ఉంటుంది హిబ్రూలో. అందువల్ల ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు పొరపాటు పడి మోకు అనే దాని బదులుగా ఒంటె అని వాడినట్లుగా కొంతమంది బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. దీని గురించి నేను అది ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నాకు హీబ్రూ అది రాదు కదా. సో అందువల్ల నేను కంప్లీట్గా చెప్పలేను. కాకపోతే ఆ ఒక వ్యాఖ్యానం మనం తెలుసుకుంటే మోర్ డీటెయిల్స్ అనమాట. ఆ తర్వాత ఒంటె సూది బెజ్జంలో దూరడం ఎంత కష్టమో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంత కష్టము. సో కాబట్టి మనకున్నటువంటి గొప్ప అనుకునేది ఏదైతే ఉందో దాన్ని త్యజించగలిగితేనే మనం గొప్పవారం కాగలము, దేవుని వైపు, దేవుని పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలము అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఆ తర్వాత శిష్యులు అంటున్నారు, ఈ మాటలు విని ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలము అనేది. అట్లయితే ధనవంతుల కంటే ఆ ధనం అనేటువంటి ప్రాబ్లం ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఇన్ని రీజన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా పరలోకంలోకి రాగలరు? అదంత పెద్ద కష్టమైనటువంటి విషయం అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఎందుకంటే వారిని మార్చగలడు. ఇప్పుడు మనం పాత నిబంధనలో చూస్తాము, గొర్రె సింహం కలిసి దేవుని రాజ్యంలో ఒక పక్కన ఉంటాయి అని అంటాడు. గొర్రె సింహం అంటే సింహం దెబ్బకు దాన్ని చంపేస్తుంది, బట్ ఒక చోట ఉన్నాయి అని అంటే అది గొర్రె సింహం లిటరల్గా కాదు, అది మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది మనుషులు ఉంటారు, వారు అనేక సమయాల్లో అనేక విధాలైనటువంటి టాలెంట్స్ ఉన్నప్పటికీ వాటిని మిస్యూజ్ చేసి ఉండొచ్చు, బట్ దేవుడు అనుకుంటే వారిని మార్చగలడు. ఉదాహరణకు పునీత అగస్టిన్ గారు ఉన్నారు, ఎంతో తార్కికత కలిగినటువంటి వ్యక్తి, ఒక న్యాయవాదిగా ఆ సమయంలోనే రాణించినటువంటి ఒక వ్యక్తి. అతను తన జీవితాన్ని ఒక రకంగా నాశనం వైపు నడిపించాడు, బట్ దేవుడు అనుకున్నప్పుడు అతన్ని తన వైపు తిప్పుకున్నాడు. అనేకమైనటువంటి ఈరోజు ప్రొటెస్టెంట్లు కానివ్వండి, క్యాథలిక్స్ కానివ్వండి చెప్పేటువంటి అనేక వ్యాఖ్యలు ఆ రోజు ఆయన చెప్పినటువంటివి 4 ఫాదర్స్ అంటాం. సో క్రైస్తవ్యానికి 4 ఫాదర్స్ వాళ్ళు. సో అట్లాంటివి బోధించారు. అంతేకాదు పునీత పౌలు గారు ఉన్నారు, ఆయన జీవితం ఎట్లా ఉండింది, యేసుక్రీస్తు ఎన్కౌంటర్ అవ్వకముందు క్రైస్తవులనే చంపినటువంటి వ్యక్తి, చంపుతుంటే అక్కడ ఉండి వీక్షించి దాన్ని దృఢపరిచినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని దేవుడు మార్చుకున్నాడు. సో మనుషులకు అది అసాధ్యము పరలోకంలోకి ప్రవేశించడం, బట్ దేవుడు అనుకుంటే అది పెద్ద విషయమే కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఆ తర్వాత పేతురు అంటున్నాడు తిరిగి యేసుతో, మేము సమస్తము త్యజించి మిమ్మల్ని అనుసరించితిమి. అదిగో ఆ ధనవంతుడైతే ఏమి ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు. అతను ఆ సమస్తాన్ని వదిలి రావడానికి భయపడ్డాడు. బట్ మేము అట్లా కాదు కదా, మేము మొత్తాన్ని వదిలేసాము, మా భార్య పిల్లలను వదిలేసాము, మా బోట్లను వదిలేసాము, వలలను వదిలేసాము, మా ప్రొఫెషన్ని, మా జీవితాన్ని వదిలేసాము, అది వదిలేసి వచ్చి నిన్ను అనుసరించాము, మరి మాకేం లభించును అని అడిగాను. అందుకు యేసు వారితో, పునఃస్థితి స్థాపన సమయంలో మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమును ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములో కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కానీ, సోదరులు కానీ, సోదరీలను కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లలను కానీ, భూములను కానీ
రాజ్యాన్ని త్యజించిన ప్రతివాడు నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసులగుదురు. ఆయనను మొదటి వారు అనేకులు కడపటి వారగును, కడపటి వారు అనేకులు మొదటి వారగుదును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. సో యేసుక్రీస్తు ఇక్కడ వాళ్ళకి ఒక అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు నన్ను అనుసరించారు, మాకేం రాదేమో అని మీరు బాధపడవద్దు, ఎందుకంటే పరలోక రాజ్యంలో మీకు అంతకు నూరింతల ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులను వదిలేశారు, భార్యలను పిల్లలను వదిలేశారంటే పరలోకంలో 1000 మంది పిల్లలు లేదంటే 100 మంది భార్యలు వస్తారని అక్కడ లిటరల్ సెన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే కొంతమంది క్రైస్తవేతరులు ఈ విధమైనటువంటి నెగిటివ్ వ్యాఖ్యానం కూడా చేస్తున్నారు. అక్కడ విషయం ఏంటంటే, నూరంతలు పొందుదురు. పరలోకంలో అసలు పెళ్ళిళ్ళే ఉండవు. పరలోకంలోకి వెళ్తే మనందరం ఆత్మలం అయినప్పుడు ఆత్మలకి మగ ఆడ అనే తేడా లేదు. కాకపోతే ఏంటంటే, దేవుడు అక్కడ వారికి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే, మీరు 12 సింహాసనాల మీరు ఆసీనులై ఉంటారు. ఆసీనులై ఉండి వారందరికీ కూడా మీరు తీర్పులు తీరుస్తారనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారికి ఆ అధికారాన్ని ఇస్తున్నాడు. అంతేకాక ఇంకొక మాట అంటూ ఉన్నాడు. అదేంటంటే, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారు అగుదురు. మొదటి వారు అంటే సాధారణంగా ఇజ్రాయేలీలు. దేవుని వాక్యము లేదా దేవుని యొక్క ప్రవక్తలందరూ మొదటగా ఇజ్రాయేల్ దేశానికి వచ్చారు, ఇజ్రాయేల్కు బోధించారు. పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వారిలో వారే మొదటి వారు ఉండాలి. ఎందుకనంటే వారే ఎక్కువగా నేర్చుకున్నారు దేవుని గురించి. కానీ వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించడంతో కడపటి వారు అనగా యూదాయేతరులు అందరూ కూడా మొదటగా పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. ఎందుకనంటే వాళ్ళు యేసుక్రీస్తును తృణీకరించారు, రక్షణను తృణీకరించారు, దేవుని రాజ్యంలో ప్రవేశించడాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. అందువల్ల ఇతరులు అందరూ కూడా వచ్చారు. ఈరోజు సృజన అనేటువంటి నేను కావచ్చు, వీక్షిస్తున్నటువంటి నువ్వు కావచ్చు, మనందరం కూడా కడపటి వారం అయినప్పటికీ యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా మనము ఆ రక్షణలో ముందుకెళ్ళిపోయాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంది. ఇది 19వ అధ్యాయానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం. ఇక 20వ వచనంలో కూడా యేసుక్రీస్తు మరిన్ని విషయాలను ప్రత్యేకించి ఇదిగో ద్రాక్ష తోట కూలీలు అనేటువంటి విషయంలో మన దైనందిన జీవితాల్లో ఎదురయ్యేటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడాడు. అంతేకాకుండా మరణ పునరుత్థానాలు, యేసుక్రీస్తు తన మరణం గురించి ప్రవచించడాన్ని మనం చూస్తాం. అదేవిధంగా శిష్యులు ఎలా ఉండాలి అనేటువంటి విషయం గురించి యేసుక్రీస్తు మాట్లాడతాడు. ఈ విషయాలన్నింటిని గురించి మనము 20వ అధ్యాయంలో నేర్చుకుంటాము. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, దానికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.